ఒకే దేశం ఒకే లక్ష్యంతో ముందుకెళ్లినప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నిజమైన నివాళి అర్పించినట్టు అన్నారు ప్రధాని మోదీ. పటేల్ బాటలోనే ఎన్డీఏ సర్కార్ ఒకే దేశం ఒకే పాలసీ విధానంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. వన్ నేషన్ వన్ సివిల్ కోడ్, వన్ ట్యాక్స్, వన్ రేషన్ మాదిరిగానే దేశం బలోపేతం కోసం వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు ప్రధాని మోదీ. టీటీడీ చైర్మన్ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు బీఆర్ నాయుడు. ఎన్డీఏ పెద్దలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో తిరుమలలో అనేక అరాచకాలు జరిగాయన్నారు. తిరుమలలో పనిచేసే వాళ్లు హిందువులు అయి ఉండాలన్నారు టీటీడీ చైర్మన్ గా నియామకమైన బీఆర్ నాయుడు. టీటీడీ ఆస్తులు కాపాడే చర్యలు తీసుకుంటామని, భూములపై కమిటీ వేస్తామని చెప్పారు. తిరుమలపై తప్పుడు వార్తలు రాస్తే ఎలా డీల్ చేయాలో తమకు తెలుసన్నారు బీఆర్ నాయుడు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్పై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి విడుదల రజని. కిరణ్ అనే యాంకర్ పై ఫిర్యాదు చేశారామె. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్, ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి రజని. 2 యూట్యూబ్ ఛానళ్లపై బొల్లెంపల్లి కృష్ణారావు గారు చేపల పెంపకం చేస్తూ 20 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేశారామె. రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా దీపం 2.0 పథకాన్ని ఈదుపురంలో ప్రారంభించబోతున్నారు. దీపం పథకంలో 1,50,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. గ్యాస్ బుక్ చేసుకున్న 2 రోజుల్లో డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి గూగుల్ క్లౌడ్ సీఈఓ, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఇండియా స్పోరా, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఇడుపులపాయ నుంచి బెంగళూరు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించిన జగన్ వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. బెంగళూరులో దీపావళి వేడుకలు చేసుకున్నారు జగన్. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో పెన్షన్ పంపిణీలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు మోరు రామకృష్ణపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు జనసేన నాయకులు. ఇది జనసేన, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు ఉండనుందన్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం, పోలవరం ఎత్తు తగ్గించి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు నిధులను దారి మళ్లిస్తున్నారని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే తాగు, సాగునీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు విజయసాయిరెడ్డి. ఆయిల్ పామ్ సాగుతో రైతుల ఆర్థిక స్థితి మారుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ఆయిల్ పామ్ రైతాంగం దేశానికి మార్గదర్శిగా నిలవాలని చెప్పారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలన్నారు మంత్రి తుమ్మల. అమరావతి రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు గుంటూరు జిల్లా మోతరక గ్రామస్తులు. భూసేకరణ విధానంలో కాకుండా భూ సమీకరణ కింద భూములు ఇచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తామంతా అనుకూలమని, భూము అవసరమైన చోట ఇవ్వడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు రైతులు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఏ భూమి అవసరమైనా ఇచ్చేందుకు రెడీ అంటున్నారు మోతడక రైతులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదన్నారు సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. ఎన్నికల తర్వాత ప్రైవేటైజేషన్ అడుగుతున్నందుకంటే ప్రమాదకరంగా మారిందని పెరిగిందని చెప్పారు. కార్మికులపై ఒత్తిడి తెచ్చి వెళ్లిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు సిపిఐ నేత. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 26 జిల్లాల్లో ఉద్యమం చేస్తామన్నారాయన. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీ కమిషన్ ను నియమించాలన్నారు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ప్రస్తుత కమిషన్ కేవలం విద్యా, ఉద్యోగుల కోసమే మాత్రం ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిషన్ తో కులగణన చేసినా ఉపయోగం లేదని చెప్పారు. హైకోర్టు 2 వారాల్లోపు డెడికేటెడ్ కమిషన్ ను నియమించాలని చెప్పిందన్నారు. గతంలో ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల హయాంలో బీసీలకు న్యాయం జరిగిందని చెప్పారు. రేవంత్, రాహుల్ పైన కూడా నమ్మకం ఉందని చెప్పారు ఆర్ కృష్ణయ్య. దేవుడు బొమ్మలు ఉన్న పటాలు కాల్చొద్దన్నారు తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్. లక్ష్మీమాత ఉన్న బొమ్మలు కొనుగోలు చేయొద్దని వినియోగదారులను కోరారు రాజాసింగ్. మన దేవతలను మనం పూజించుకుందామని కుట్రలో భాగంగా లక్ష్మీదేవి బొమ్మను పెడుతున్నారని చెప్పారు రాజాసింగ్. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించారు ప్రధాని మోదీ. పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్దార్ సేవలను గుర్తు చేసుకుంటూ జాతి సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. త్రివిధ దళాల కవాతు, సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు రాష్ట్రపతి ముర్ము. ఢిల్లీ సంసద్ మార్గ్లోని సర్దార్ స్మృతివనంలో పుష్పాంజలి ఘటించారు. ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాజీ ఉప ప్రధానికి నివాళులర్పించారు. గాంధీభవన్లో ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు నివాళులర్పించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు. దేశానికి వారిద్దరూ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. వారి త్యాగ ఫలితంగానే మన దేశం క్షేమంగా ఉందని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఇందిరాగాంధీ పోరాటం చేశారన్నారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. హైదరాబాద్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు విహెచ్. మంత్రి పొన్నం ప్రభాకర్ అగ్రకులంలో పుట్టి పేదల గురించి ఆలోచించిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ అన్నారు. ఇందిరమ్మ దేశానికి సేవలను స్మరించుకున్నారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు ఎంపీ అనిల్. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులర్పించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నాన్నమ్మ ఇందిరా వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి ఢిల్లీలో ఆమె సమాధి దగ్గర పూళ్లు చల్లారు. ప్రధానిగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు రాహుల్ గాంధీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో రంగారెడ్డి, మహిళల విభాగంలో నంగొండ జట్లు విజేతగా నిలిచారు. కబడ్డీ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు మాలూతు రామదాస్ నాయక్, ఆదినారాయణ. కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలవరంలో రమేష్ అనే రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఫ్యాన్ నుండి మంటలు వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. 2,40,000 నగదు, 15 గ్రాముల బంగారం, బీరువా, బట్టలు దగ్ధమయ్యాయి. కూరగాయల పంట నమ్మి ఆ డబ్బులను అప్పు తీర్చడం కోసం బీరువాలో ఉంచాడు రైతు. 4 లక్షల ఆస్తి నష్టం ఏర్పడడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఆ రైతు కుటుంబం. ప్రకాశం జిల్లా దోర్నాలో దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వాసవి యూత్ సభ్యులు. 20 అడుగుల నరకాసురుడి దిష్టి బొమ్మను డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర నరకాసురుడి దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల మంటలు చెలరేగాయి. మున్సిపాలిటీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులను తొలగించడంతో టీడీపీ కౌన్సిలర్పై వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో కార్మికులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీపావళి పండుగ మొదలైనా ఇప్పటికీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాత్రం ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. స్పెషల్ ట్రైన్స్ కొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే సిబ్బంది సైతం సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. గుంటూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K వాక్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి. స్వాతంత్ర్యం వచ్చాక పటేల్ చేసిన కృషి మరిచిపోలేనిదని చెప్పారు ఎమ్మెల్యే గల్లా మాధవి. దేశాన్ని ఐక్యం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. పోలీస్ గ్రౌండ్స్ నుండి హిందూ కాలేజ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అధికారులు. ముచ్చింతల్ సమతా క్షేత్రంలో దీపావళి సంబరాలు మిన్నంటాయి. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నరకాసుర వధ ఘనంగా నిర్వహించారు. 30 అడుగుల భారీ నరకాసుర ప్రతిమను దహనం చేశారు. వరంగల్ జిల్లా కరీమాబాద్ లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయానికి ప్రతీకగా 58 అడుగుల నరకాసుర ప్రతిమను దహనం చేశారు. వేడుకల్లో యువతీ యువకులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దీపావళి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. సివిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర నరకాసురుడి 40 అడుగుల దిష్టి బొమ్మను బాణాసంచాతో తగలబెట్టారు. అయితే వేడుకల్లో చిన్నారులు సత్యభామ వేషధారణలో అలరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పీహెచ్సీలో 2 అంబులెన్స్లను ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సిఎస్ఆర్ నిధులతో 2 108 అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు ఎమ్మెల్యే. విశాఖ జైల్ రోడ్లోని ఎస్బీఐలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నష్టం వివరాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాళ్లంకలో 17,80,000కు బెల్ట్ షాప్ దక్కించుకున్నాడో వ్యక్తి. బెల్ట్ దుకాణం కోసం జరిగిన వేలంపాటలో రికార్డు సృష్టించాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తానంటున్నారు గ్రామస్తులు. ఏలూరు జిల్లా దాచారం గుండేటి వాగును ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వాగు ఉధృతికి జేసీబీలతో పాటు విద్యుత్ మోటార్లు కొట్టుకుపోయాయి. జేసీబీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మోటార్లు కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు.
వనపర్తి జిల్లా బుర్రవాగు స్టేజ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్తుండగా జరిగింది ప్రమాదం. అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దట్టంగా కురుస్తున్న పొగ మంచుతో పాడేరు, అరకుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. దీపావళి కావడంతో బంజంగి, మాడగడ, మేఘాలకొండ రద్దీగా మారింది. తూర్పుగోదావరి జిల్లా సూర్యారావుపాలెంలో విషాదం అలుముకుంది. బాణాసంచా కేంద్రంపై పిడుగుపడి 2 కార్మికులు చనిపోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని పరామర్శించి తక్షణ సాయం కింద 25,000 నగదు అందజేశారు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. నెల్లూరు జిల్లా చిలకలమరిలో పేకాట స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు. 8 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లు, 3 కార్లను సీజ్ చేశారు. 15 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని కలెక్టర్ చేతన్ ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి గణేష్ సెంటర్ వరకు సాగిన ర్యాలీకి విద్యార్థులు, అధికారులు భారీగా తరలివచ్చారు.